ఆ అమ్మాయిగో దినమంతా ఇంత పొడుగు పొడుగు చెప్పులు ఇంత పెద్ద హీల్స్ వేసుకొని నిలబడతారు కదా, కాళ్ళు నొయ్యాయా మీకు? ఎట్లా నడిపిస్తాం అట్లా? ఒక్కొక్క రోజంతా 12 గంటలు 13 గంటలు ఎక్కువనే నిలబడతారు, ఇంకా కాళ్ళు నొయ్యాయా నీకు? మరి దానికే కదా ఇస్తుంది. కాళ్ళు నొచ్చినా కూడా చెప్పులు వేసుకున్నందుకే పైసలు ఇస్తున్నారు అంట. ఫేస్ ఫ్యాషన్ ఇస్ కంఫర్టబుల్ అంటే కొన్ని ఉంటాయి, తప్పదు. ఇప్పుడు అంటే ఇంకా కొన్ని డ్రెస్సులు వేసుకునేసరికి నేను పెద్ద 6 feet దాని కాదు, ఇట్లాంటివి వేసుకొని మేనేజ్ చేస్తాను నేను. సో కొన్ని ఇంకా తప్పదు. ఈ డ్యాన్స్ చేస్తావు కదన్నా, గున్న మామిడి పాట మీద ఇట్లా ఇట్లా ఈ స్టెప్ చేస్తావు నువ్వు. అవును. ఈ స్టెప్ నీకు ఎవరు నేర్పించింది అసలు? ఏమన్నా చేస్తావా? అదొకటి ఇట్లా అనుకుంటే ఎంటకోతుంటావు కదా. లేదా ఏమైందంటే నా యజమానులు ఉన్నారు కదా, మల్లెమాల స్టూడియోస్. సో మల్లెమాల స్టూడియోస్లో అది ఒక స్పెషాలిటీ ఏంటంటే, జనాలకి ఒకటి ఎక్కాలంటే అది ఎలా ఎక్కించాలని వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. సో అది ఏదో ఒకసారి చేసా, ఇంకా అది ఇంకా అంతే. ఎలా అంటారు ఎవరైనా పోరలు చేసినా కూడా అది రష్మి స్టెప్ అంటారు. స్టెప్ ఏం లేదులే కానీ అది ఏదో అట్లా జరిగింది అంతే తప్ప ఇది ఒకటి ఇది కొన్ని ఏదో అట్లా నేను మస్తీలో స్టార్ట్ చేస్తా. ఏదో అది అనుకోని చేసుకోలేదు, అది అనుకోకుండానే జరిగింది. అది ఏదో జరిగింది, ఇంకా అట్లా వాళ్ళు జరిపించేశారు అంతే. అంతే వాళ్ళకి మంచిగా తెలుసు ఒక దాన్ని ఎలా మనం జనాల్లోకి పుష్ చేయాలనేది. అలా అమ్మ ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో ఎవరన్నా ఇట్లా మంచి 10 మంది ఇన్ఫ్లుయెన్సర్లు కదా, వాళ్ళు ఇట్లా అడుగుతారా, మేడం మనము వచ్చిన పైసలలో సగం పంచుకుందాం, మీరు నాదికే మాట్లాడుండి అని అంటారా? అంటే నాకు అనుమానం ఎప్పుడు. లేదు అట్లాంటివి ఏం జరగవు. అండ్ మన షూటింగ్ టైంలో నిజంగా టైం కూడా ఒకరితో మాట్లాడడానికి కూడా అంతగా ఉండదు. చాలా అంటే ఒక షూటింగ్ స్కెడ్యూల్ ఎండ్లో ఏదో అప్పుడే దొరుకుతుంది తప్ప. కానీ లేదు పాపం వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళు అక్కడ ఫస్ట్ కప్పులో స్కెడ్యూల్ అసలు ఏంటి ఇంతమందితో కలిసేసరికి వాళ్ళకి అట్లా కొంచెం మైండ్ ఆగమాగంగా ఉంటుంది వాళ్ళకి. సో లేదు అట్లా అస్సలు లేదు. అమ్మ నీ మాతృభాష తెలుగు కాదు కదా? కాదు కానీ ఎలా మాట్లాడతావు తెలుగు? ఏడ నేర్చుకున్నావు? ఎవరు నేర్పించి? నేనే సెల్ఫ్ హెల్ప్ చేసుకుంటా నేర్చుకున్నావు మొత్తం. నా మమ్మీ ఒరిస్సా నుంచి, నా డాడీ యూపీ నుంచి అండి. కానీ నేను పుట్టి పెరిగింది వైజాగ్, కానీ సిబిఎస్ఈ స్కూల్లో చదివాను. సో అక్కడ తెలుగు అనేది అంటే ఎక్కడైనా అక్కడ రీజనల్ లాంగ్వేజెస్ ఎక్కువ ఎంకరేజ్ చేయరు. సో నాకు సంస్కృత్ ఉండేది, సంస్కృత్, హిందీ అండ్ ఇంగ్లీష్. అలా ఆ 3 కాకుండా ఇళ్ళకి వచ్చినందుకు ఇక తెలుగు నేర్చుకున్నాం. అంటే తెలుగు అంతకు ముందు కూడా వచ్చేది, కానీ ఏంటంటే ఇంట్లో ఎక్కువ తెలుగు ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు. అమ్మమ్మ తాతయ్య కూడా ఎక్కువ ఇంగ్లీషు, హిందీ, ఒడియా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి, ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ కాబట్టి అటు ఇటు మొత్తం వెళ్ళారు కాబట్టి. మమ్మీ కూడా ఇంట్లో అదే. సో భాష వచ్చిన కమ్యూనికేషన్ అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉండాలి. చేసేటోళ్ళు ఎవరు ఉండకపోతే, సో మాట్లాడడానికి ఎవరు లేక నేను ఏమైనా ఆలోచనలో అది ఉంది, కానీ మాట్లాడేటప్పటికి తలబడేదాన్ని. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అది మాట్లాడుతూ నాకు సుమా గారు ఒకసారి చాలా మంచి అడ్వైస్ ఇచ్చారు. నీకు ఏది వచ్చినా, నీకు ఎలా వచ్చినా మాట్లాడే, అది తప్పు అయినా ఏదైనా మాట్లాడు. నువ్వు అట్లా నువ్వు భయపడితే అది ఎప్పటికీ నీకు అది ఆ కరెక్షన్ రాదు. నీకు ఎలా వచ్చినా మాట్లాడు. సో అది మాత్రం నేను గుర్తుపెట్టుకొని ఇంకా అందుకే కొన్నిసార్లు తప్పు వచ్చినా సర్లే అది నేను సరిదిద్దుకుంటాను తప్ప ఇప్పుడు అది హెజిటేట్ ఇంకా చేయను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని భాష రావాలనేది లేదు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్క ప్రాంతంలో చిన్నగా మారుతూనే ఉంటుంది. మనం గోదావరికి వెళ్ళినా, ఇక్కడ తెలంగాణ వచ్చినా, ఆంధ్రాకి వెళ్ళినా, మొత్తం ఇండియా మొత్తంలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి స్లాంగ్ మారుతూ ఉంటుంది, స్టేట్కి భాషలు మారుతూ ఉంటాయి. సో నేర్చుకుంటాము, కానీ ఆ పర్ఫెక్షన్ రావడానికి అది కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరదు, అంతే తప్ప నాకు ఆ భాష మీద ప్రేమ లేదు లేదా నాకు అది నచ్చదు అనేది కాదండి. అట్లా ఏం లేదు. మా తెలంగాణలోనే కరీంనగర్ వాళ్ళేమో చేస్తాన్లు వస్తుండ్లు అని మాట్లాడతారు. మేము మా సంగారెడ్డి దిక్కు చేస్తుండ్రు పోతుండ్రు అని మాట్లాడతాం. మాకే మస్తు తేడాలు ఉంటాయి. మాండలికాలు అంటే గవే మాండలికాలు నేర్చుకున్నాడు అంటే అది ఆ ప్రాంతంలో ఉంటేనే వస్తాయి అవన్నీ. అందుకనే నీకు మా ప్రాంతంలో ఉన్నందుకు తెలుగు మంచిగా వచ్చేసింది హైదరాబాద్లో.